అన్నారు. ఈరోజు మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం చేయబోయే కంటెంట్ ఏంటంటే చికెన్ కర్రీ ఎలా వండాలో స్పెషల్గా చూపిస్తాం కదండి. కుకింగ్ ఏమేమో హెల్పర్ అండి. ఏయ్ బాబు లేవు, హెల్పర్ స్నానం చేసి ఫ్రెష్గా వచ్చింది. ఓకే ఇంకెళ్దాం పదండి. ఓకే స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని నూనె వేసుకోవాలి. కాగే వరకు ఉండాలి, అది కాలే వరకు. ఉల్లిపాయ తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేయాలి. ఇప్పుడు నూనెలో బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక గరిటె తీసుకొని అటు ఇటు బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు అటు ఇటు ఎగబెట్టాలి. ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకోవాలి. తర్వాత మనం కడుక్కొని పెట్టుకున్న చికెన్ని అందులో వేసుకోవాలి. తర్వాత లైట్గా పసుపు వేసుకొని మళ్ళీ కలబెట్టుకోవాలి. కొంతసేపు ఆ చికెన్ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న చికెన్ని ఇలా మూత పెట్టి మగ్గించుకోవాలి. ఓకే గైస్, చికెన్ ఇప్పుడే మగ్గిపోయింది. ఇప్పుడు మనం గరం మసాలా పౌడర్ వేయాలి. ఇది స్పెషల్గా ఇంట్లో తయారు చేసింది గైస్ మా నాయనమ్మ. గరం మసాలా వేసిన తర్వాత కూరని బాగా కలుపుకోవాలి. ఓకే ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ కాసేపు మగ్గనిచ్చుకోవాలి దీన్ని. ఎన్ని స్పూన్లు? ఎన్ని స్పూన్లు? 2 స్పూన్స్. అయ్యో 2 స్పూన్స్ కారం వేయాలి గైస్. కారం వేసిన తర్వాత దీన్ని మంచిగా కలుపుకోవాలి. కలుపుమా. ఇక కాసేపట్లో ఆయిల్ పైకి తేలాక కర్రీ అయిపోయినట్లే గైస్. టేస్ట్ చేసి ఎలా ఉందో కన్ఫామ్గా చెప్తాను నేను. కర్రీ అయిపోయింది గైస్. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఇంకా దిప్పుకుంటే సూపర్ ఉంటుంది గైస్. ఇంకా మనం టేస్ట్ చేయటమే మిగిలింది. టేస్ట్ చేస్తే మా మమ్మీ నాకు టేస్ట్ చేయమని ఇస్తుంది గైస్. మన పల్లెటూరు స్టైల్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇక టేస్ట్ చేసి చెప్పేద్దాం ఎలా ఉందో. ఇక మన చికెన్ కర్రీని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేద్దాం గైస్. వేడివేడిగా సూపర్ ఉంది గైస్. 100కి 110 ఇస్తాను గైస్ నేను రేటింగ్. సూపర్. ఇక ఇంతటితో మన వీడియోని ఎండ్ చేసేస్తున్నాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.